సంక్రాంతికి వస్తున్న మూవీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి దిల్ రాజు గారికి గ్రాటిట్యూడ్ గా వాళ్ళు థ్యాంక్స్ చెప్పబోతున్నారట. ఎందుకంటే గేమ్ చేంజర్ వల్ల ఎంతైతే లాస్ అయినారో ఆ లాస్ ను సంక్రాంతికి వస్తున్న మూవీ పూర్తి చేసింది. అందువల్ల డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి దిల్ రాజు గారిని కలిసి ఒక సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లను బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే 18వ రోజు 19వ రోజు వచ్చిన కలెక్షన్లను చూస్తుంటే అలానే అర్థమవుతుంది. అలాగే డాకు మహారాజ్ కు ఇంకొక గట్టి దెబ్బ పడిందనే చెప్పాలి. అన్ని సినిమాల లాగే ఈ సినిమాకు కూడా గట్టి దెబ్బే పడింది. ఆన్లైన్ లో హెచ్డి ప్రింట్ లీక్ అయిపోయింది. అప్పుడే ఓటీటీలో రాకముందుకే హెచ్డి ప్రింట్ లీక్ అయిపోతుంది ఆన్లైన్ లో. ప్రతి ఒక్క సినిమాకి ఇది ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ 2 వారాలు లేక 3 వారాలలోనే హెచ్డి ప్రింట్ లీక్ అయిపోతుంది. మరి అది ఎలా సాధ్యం అవుతుంది అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇక డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా 18వ రోజు 10 లక్షల వరకు షేర్ అందుకుంటే 19వ రోజు అది కాస్త 8 లక్షలకు షేర్ కు పడిపోయింది. అంటే 19వ రోజు వరల్డ్ వైడ్ గా 8 లక్షల షేర్ మాత్రమే కలెక్షన్లు అయితే సాధించింది. అయితే నేను చెప్పే ఈ లెక్కలు ట్రాకర్ లెక్కల ప్రకారం మాత్రమే చెప్తున్నా. మూవీ టీం లెక్కల ప్రకారం అయితే నిన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పిన, అందులో చూడండి తెలుస్తుంది మీకు. మరి ట్రాకర్ లెక్కల ప్రకారం 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే దాదాపు 81 కోటికి పైగానే షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 134.4 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ట్రాకర్ లెక్కల ప్రకారం ఇంకొక కోటి షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక డాకు మహారాజ్ మూవీ అయితే బాలకృష్ణ గారి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. మరి 20వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇటువంటి మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు అలాగే మూవీస్ కి సంబంధించిన మంచి కంటెంట్ మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలలో 17వ రోజు కూడా 1,07,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక టోటల్ గా 17 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 121,34,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 195,65,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి వరల్డ్ వైడ్ గా 17వ రోజున వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 1,23,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. 2,20,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 17 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 145,24,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే 250 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి ఈ లెక్కలు మొత్తం ట్రాకర్ లెక్కల ప్రకారము, మూవీ టీం లెక్కల ప్రకారం అయితే వచ్చే 1-2 రోజుల్లో మనకు 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన ప్రాఫిట్ ఎంతో తెలుసా? ఇప్పటి వరకు 102,74,00,000 వరకు అయితే ఇప్పటి వరకు ప్రాఫిట్ తీసేసుకుంది. ఇంత ప్రాఫిట్ తీసుకుంది కాబట్టే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి దిల్ రాజు గారిని కలిసి సక్సెస్ మీట్ అయితే పెట్టుకుంటున్నారు. ఇక 18వ రోజు కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. 1 కోటికి పైగా షేర్ కలెక్షన్లు కంపల్సరీగా 18వ రోజు కూడా వస్తాయి. మరి 18వ రోజు ఎన్ని కలెక్షన్లు వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.